నందు అవికాగోర్ జంటగా ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో రియాజియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాషిణి కొండా లక్ష్మణ్ నిర్మించిన అగ్లీ స్టోరీ మూవీ ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసి థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నందు మాట్లాడుతూ సినిమాకు మార్నింగ్ షో కంటే ఈవినింగ్ కల్లా కలెక్షన్స్, జెన్యూన్ రివ్యూ పెరిగాయని, అగ్రెసివ్ ప్రమోషన్స్ వల్లే ఇది సాధ్యమైందని ప్రేక్షకులకు, మీడియాకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సినిమాలోని నటనకు తన కెరీర్లోనే బెస్ట్ ప్రశంసలు వస్తున్నాయని, సమాజంలో భార్యను క్రూరంగా చూసే భర్తలను భరించాల్సిన అవసరం ఆడవాళ్లకు లేదని పాయింట్ను ఇందులో చూపించామని, తన భార్య గీతామాధురి కూడా సినిమా చూసి హారర్ ఫిలిం చూసినంత ఇంపాక్ట్ కలిగిందని కాంప్లిమెంట్ ఇచ్చిందని ఎమోషనల్ అయ్యారు నందు. ఈ మీట్కు సంబంధించిన మరిన్ని విశేషాలు మీకోసం. ఏంటి అంతా బాగుంది. ఇప్పుడు ఆవిడ మీద, అవిక మీద అంత క్లోజ్లో సిగరెట్ స్మోక్ చేసి ఆమె మొహం మీద ఊదావు. అవన్నీ ఒప్పుకుంది ఆవిడ? పర్లేదా ఆ టైంలో? షూట్లో ఒప్పుకుంది. తనకి మనం అంటే యాక్చువల్గా డైరెక్టర్ గారు కథ రాసుకున్నప్పుడే స్క్రీన్ ప్లేలోనే రాశారు పైన డిస్క్రిప్షన్లో, వీడు వెళ్తాడు సిగరెట్తో చేయి కాలుస్తాడు, ఆ తర్వాత దగ్గరగా వెళ్ళి సిగరెట్ ఊదుతాడని. బట్ మనం ఇంపాక్ట్ని ఇంకా ఎక్కువ చేయడానికి ఇంకొంచెం క్లోజ్గా వెళ్ళి ఇంకొంచెం ఎక్కువ పోగొట్టాం. అది ఇంప్రొవైజేషన్లో పార్ట్గా. అండ్ అది నేను అవిక అనుకునే చేసాం. ఇబ్బంది పడింది, చెప్తోంది కూడా నాకు చాలా ఐఎమ్ నాట్ రియల్లీ లైకింగ్ దిస్ రే, బట్ ఐ వాంట్ దిస్ సీన్ టు వర్క్, అక్కడ ఇంపాక్ట్ వస్తుందని నాకు తెలుసు అని చెప్పింది. ఒప్పుకుంది, అవిక ఒప్పుకుంది. అండ్ కలిసి మ్యూచువల్గా డిస్కస్ చేసుకునే చాలా సీన్స్ అలా ఇద్దరం చేసుకోవడం జరిగింది. స్పెషల్లీ ఎందుకంటే డైరెక్టర్ రాసుకున్నవి ఓకే, బట్ యాజ్ యాక్టర్స్గా కూడా ఇద్దరం కంఫర్టబుల్గా ఉండాలి. స్పెషల్లీ అమ్మాయి కంఫర్టబుల్గా ఉండాలి. నాదేముంది, నేను టార్చర్ని ఇస్తున్నాను కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు. టార్చర్ పడే అమ్మాయి ఫస్ట్లీ ఒప్పుకోవాలి కాబట్టి. సో అవిక షీ వాజ్ వెరీ 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 కోఆపరేటివ్, ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్. సో థ్యాంక్స్ టు అవిక ఫర్ దట్. నా పర్ఫార్మెన్స్ గురించి మీరు అందరు రాశారంటే క్రెడిట్ ఖచ్చితంగా అవికాకి ఇవ్వాల్సిందే. ఓకే, సినిమాలో 3 సీన్లు ఉన్నాయి. అంటే సీన్లు అంటే కొంచెం అటు కారు సీన్ ఒకటి, అటువంటి చేసేటప్పుడు బయట ఆడియన్స్ కానీ వేరే వాళ్ళు కానీ చూడటానికి ఆనందిస్తారు, కానీ చేసేటప్పుడు కంఫర్ట్ లెవెల్స్ ఎంతవరకు ఉంటాయి నీకు కానీ అవికాకి కానీ? లొకేషన్లో ఎంతవరకు కంఫర్ట్ ఉంటుంది? 100% కంఫర్టబుల్గా ఉండదు, అస్సలు కంఫర్ట్ ఉండదు. ఎన్ని సినిమాలు మనం యాక్ట్ చేసినా అది యాక్టింగ్ అని తెలిసిన, యాక్షన్ కట్కి మధ్యలోనే మనం ఉంటామని తెలిసినప్పటికీ కూడా చేసేటప్పుడు ఒక చిన్న ఎంబారసింగ్గా ఉంటుంది. అంటే అనుకోవచ్చు మీ పనే అదిగా, మీకు డబ్బులు ఇస్తున్నారుగా చేయడానికి ఏంటి అని. ఎంత ఫస్ట్ మనం అందరం హ్యూమన్స్, తర్వాత యాక్టర్స్, డాక్టర్స్, పైలట్స్, లాయర్స్. ఇది ఫస్ట్ అట్ హ్యూమన్ లెవెల్లో ఒక లోపల మన ఎమోషన్ ఒకటి ఉంటుంది కదా. అలా కంఫర్ట్ అనేది కొంచెం ఇబ్బందిగా, కంఫర్టబుల్గా ఉండదు. రొమాంటిక్ సీన్స్ కానీ ఇవన్నీ ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం. యాక్చువల్గా కార్ సీన్ చేసేటప్పుడు షూట్ క్యాన్సిల్ అయిందండి. యాక్చువల్గా ఫస్ట్ అవిక గారు ఒప్పుకోలేదు అది చేద్దాం అనుకున్నప్పుడు. తర్వాత ఆ రోజు షూట్ క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ రోజు మళ్ళీ ఆవిడకి నేను మొత్తం ఒకసారి నెరేట్ చేసి ఇది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఆవిడ నొప్పించి అప్పుడు మళ్ళీ షూట్కి వెళ్ళాం అనమాట. అది లేడీ ఆడియన్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది పర్టికులర్గా? 2-3 సీన్లు అది లేడీస్ నుంచే బాగా రెస్పాన్స్ వచ్చింది సార్. బాగా వాళ్ళకి బాగా నచ్చింది సినిమా, బాగుందని. నేను నిజంగా చెప్తున్నాను, పర్టికులర్గా కార్ సీన్ గురించి మీరు ఏదైతే చెప్పారో, ఆ తర్వాత నేహ కాలేజ్లోకి నడుచుకుంటూ వెళ్తుంది, బాత్రూంలోకి వెళ్తుంది, బ్లడ్ చూపిస్తాం. నాకు నిజంగా నిన్న మా అక్కనే చెప్పారు, ఆ సీన్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉందిరా. నా సొంత అక్క, మా అక్క చెప్పింది. నేను కూడా యాక్చువల్గా నేనేమనుకున్నానంటే, ఓకే ఈ క్యారెక్టర్లో స్టోరీ టెల్లింగ్లో పార్ట్గా ఇది తీసేద్దాం అనుకున్నాను. ఐ మీన్ చేద్దాము, నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, బట్ నేను ఎంతైనా ఇబ్బంది పడతారు, దాని గురించి నన్ను తిడతారు, నన్ను డైరెక్టర్ని అనుకున్నాను. బట్ ప్రామిస్గా మా అక్క చెప్పింది నాకు నిన్న రాత్రి, అరే ఆ సీన్ చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించిందిరా, చాలా బాధ వేసింది అని చెప్పింది. సో లేడీస్ ఎక్కడో కనెక్ట్ అవుతున్నారు ఇలాంటి కొన్ని విషయాలకి. అంటే ఆడవాళ్ళు ఫేస్ చేసే ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అది మనకు తెలియదుగా, మన పాయింట్ ఆఫ్ వ్యూలో. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి అరే ఇలాంటివి జరుగుతోంది సొసైటీలో, వీటిని అడ్రస్ చేశారు అనేటువంటి ఫీలింగ్లో అమ్మాయిలు అయితే ఉన్నారు. సైక్ సిద్ధార్థ్ కానీ అగ్లీ స్టోరీ తర్వాత నందు ఓటీటీ రేట్స్ బాగా పెరిగినాయి. సైక్ సిద్ధార్థ్, అగ్లీ స్టోరీ, దండోరా వీటి వల్ల నిజంగా ఒక బేస్ ప్రైజ్ వచ్చింది, బాగా పెరిగింది అని చెప్పి నేను ఏదో చెప్పేయటం కాదు. ఒక బేస్ స్లాబ్ ఉంటుంది కదా, నందుతో ఇంత డబ్బులతో తీస్తే ఇంత మిగుల్చుకోవచ్చు అనేటువంటి ఒక బేస్ స్లాబ్ అయితే ఏర్పడింది.
బహుశా అది తెలిసే నాతో ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్స్ అందరు కమిట్ అయ్యారు. ఈ స్టోరీ అంటే అదే సార్, ఇద్దరు లవ్ చేసుకుంటే అది బ్యూటిఫుల్గా ఉండి లవ్ స్టోరీ అవుతుంది సార్. ఒకళ్ళని ఫోర్స్ఫుల్గా లవ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే అది చూడడానికి బయట చూసే వాళ్ళకి అగ్లీగా కనబడుతుంది అనమాట. సో అందుకని అగ్లీ స్టోరీ అని పెట్టాను సార్. కానీ ఇన్ ద ఎండ్ ఆమె మంచిగానే వెళ్ళిపోతుందిగా. అవును సార్. అండ్ కానీ అంటే శివాజీరాజా ఆయనకు తెలుసు కొడుకు ఇట్లా ఉన్నాడు, కొద్దిగా మెంటల్ డిస్టర్బ్డ్గా ఉన్నాడని, కానీ ఎట్లా యాక్సెప్ట్ చేశాడు మరి మ్యారేజ్? అంటే మన ఇంట్లో మనం ఏదైనా జనరల్గా అంటే మన ఇంట్లో అంటే మా ఇంట్లో అవ్వచ్చు, జనరల్గా అందరి ఇంట్లో కూడా మన పర్సన్ ఎవరైనా తప్పు చేసినా మనం సపోర్ట్ చేసేస్తుంటాం సార్ మనం. సో అలాగే నా కొడుకు బాగుంటే చాలు, నా తమ్ముడు బాగుంటే చాలు, లేకపోతే నా వాళ్ళు బాగుంటే చాలు అనుకుంటాం. ఆయన క్యారెక్టర్ కూడా అదే. వీడు బాలేడు, వీడు మెంటల్గా స్టేబుల్గా లేడు, మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నాడని అయినా సరే వీడు హ్యాపీగా ఉండాలని చెప్పి మ్యారేజ్ చేస్తాడనమాట. ఆమె కూడా వెల్ ఎడ్యుకేటెడ్ కదా, ఎందుకు అంతసేపు వెయిట్ చేసింది క్లైమాక్స్ వరకు? అంటే క్లైమాక్స్ వరకు వెయిట్ చేయడం అంటే సినిమా క్లైమాక్స్ వరకు తీసుకెళ్ళాలి కాబట్టి అలా వెయిట్ చేయండి సార్ యాక్చువల్గా. మధ్యలోనే చేయొచ్చు కదా, అసలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? ఆమె అంత ఎడ్యుకేటెడ్, జాబ్ కూడా చేస్తుంది. అంటే సార్ ఇప్పుడు అమ్మాయిలందరూ జంజీ మీకు తెలుసు కదా ఎట్లా. అదే దీనికి ఆన్సర్ చెప్పాలంటే చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు అమ్మాయి ఇక్కడ చిన్నప్పటి నుంచి వేరే దగ్గర పెరిగి ఎవరు లేక వాళ్ళ మామయ్య దగ్గర పెరిగింది. వాళ్ళ మామయ్య చెప్పాడు, నువ్వు నిన్ను తల్లిలాగా తండ్రిలాగా నేనే చూసుకున్నా కదమ్మా, నా కొడుకు కోసం నువ్వు చేసుకోమంటే కాంప్రమైజ్ అయిపోయి చేసుకున్న తర్వాత బయటికి రాలేక వేరే ఛాన్స్ లేక పెరిగిన వాతావరణం వల్ల, జంజీ అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం వల్ల వాళ్ళ డిసిషన్స్ ఉంటాయి. ఈ అమ్మాయి డిసిషన్ తీసుకొని టైం పట్టింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కలిసినప్పుడు, ఆమె పోలీస్ ఆఫీసరు, వీళ్ళు ముగ్గురు అయినప్పుడు లాస్ట్ క్లైమాక్స్ ఓపెన్ అయ్యేది. కలిసినప్పుడు ఒక ధైర్యం ఇస్తే దెన్ ముందుకు వచ్చింది అనమాట, అంతే.